స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఇవ్వనుంది. గత విచారణలో అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. దీంతో టీడీపీ నేతల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. తీర్పు టీడీపీకి అనుగుణంగా వస్తుందని నేతలు ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది. అయితే గత విచారణలో అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16కి వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించబోతోంది. దీంతో టీడీపీ నేతల్లో ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొంది. తీర్పు టీడీపీకి అనుగుణంగా వస్తుందని కూడా నేతలు ఆశిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది. గత విచారణలో అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16 వరకు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. కాగా టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించబోతోంది. దీంతో టీడీపీ నేతల్లో ఒక రకమైన ఉత్కంఠ అయితే నెలకొంది. తీర్పు టీడీపీకి అనుగుణంగా వస్తుందని కూడా నేతలు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అలాగే సాంబశివరావు లైవ్ లో ఉన్నారు. మరింత సమాచారం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎస్ శాంబా, ఈ రోజు అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఒక తీర్పు అయితే రాబోతుంది. టీడీపీ నేతలకు అనుగుణంగానే ఉంటుందని కూడా వాళ్ళు ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరగబోతుందని మనం ఊహించవచ్చు అంటారు? సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. ముఖ్యంగా చంద్రబాబుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో ఈ రోజు సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పై కీలక తీర్పు ఇవ్వనుంది. అయితే అక్టోబర్ 20నే దీనికి పూర్తిగా కూడా విచారణ పూర్తయిన తర్వాత దాన్ని తీర్పును కూడా రిజర్వ్ లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు 52 రోజుల పాటు జైలు చేస్తుండగానే ముఖ్యంగా మరికొన్ని కేసులు కూడా బనాయించడం జరిగింది. దాంట్లో ఇసుక, మద్యం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్, ఈ 3 కేసులు కూడా బనాయించడం జరిగింది. అయితే చంద్రబాబు తరపు న్యాయవాదులు మాత్రం ఒకటే చెప్పడం జరిగింది. ఏదైతే చంద్రబాబుకి 17A వర్తిస్తుంది, 17A ప్రకారం ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తీసుకోవాలి, అక్కడ ఎక్కడ కూడా సిఐడి అధికారులు నిబంధనలు పాటించలేదని చెప్పేసి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. వీటన్నిటిని కూడా ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి కేసులు, ఎక్కడ కూడా ఆధారాలు లేవు, ఆధారాలు లేకుండా ప్రభుత్వం కేసులు బుక్ చేశారు, కావాలనే కక్షపూర్వకంగా చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిని అధికారిని అరెస్ట్ చేసేటప్పుడు కనీస నిబంధనలు పాటించాలని చెప్పేసి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు చంద్రబాబు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. మరోపక్క ఆ ప్రభుత్వం మాత్రం 17A చంద్రబాబుకు వర్తించదు, ఇది 2018 నుంచే విచారణలో ఉంది కాబట్టి విచారణలో ఉన్నప్పుడు ఇది వర్తించదని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వ తరపు న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టుకి వివరించడం జరిగింది. అయితే మొత్తంగా దీనికి సంబంధించి ఈ రోజు 1 గంటకు తీర్పు వెలువడించే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి క్వాష్ పిటిషన్ కనుక సుప్రీంకోర్టు మాత్రం కొట్టేస్తే, క్వాష్ పిటిషన్ కనుక అనుమతిస్తే మాత్రం చంద్రబాబుకు సంబంధించినటువంటి మొత్తం కేసులు కూడా పూర్తిగా పోతాయి. అయితే ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని గారు ఉన్నారు. చెప్పండి సార్, ఎట్లా ఈరోజు చంద్రబాబు తీర్పు ఈరోజు కీలక పరిణామం అని చెప్పొచ్చు. కోర్టులో ఈరోజు క్వాష్ పిటిషన్ కి సంబంధించి తీర్పు వెలువడే అవకాశం ఉంది, ఎట్లా చూడొచ్చు? మరి క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు మీకు న్యాయం చేస్తుందని మీరు భావిస్తున్నారా? అసలు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన అనేక సంచలనాలలో పెద్ద సంచలనం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. ఈ జగన్ రెడ్డి సైకో పరిపాలనలో
కేవలం కక్షపూరితంగా చంద్రబాబు మీద ఉన్న ఆయనకున్న ఇమేజ్ ని ఏ విధంగా బదనాం చేయాలి ఈ రాష్ట్రంలో 52 రోజులు అక్రమంగా ఒక రిమాండ్ ఖైదీగా నిర్బంధించాడు. ఇది అందరికీ జరిగిన విషయం. ఆయన వివిధ కోణాల్లో బెయిల్ శాంక్షన్ అయింది. కానీ మేము మొదటి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇది 17A కింద ముందు మీరు నోటీస్ ఇవ్వాలి కాబట్టి గవర్నర్ దగ్గర నుంచి అనుమతి తీసుకొని అది ఇవ్వలేదని చెప్పి మేము అడిగాం. ఇదే సుప్రీంకోర్టులో ఫైల్ చేశాం. ఎప్పుడైనా ఒక మచ్చలేని చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకుని అతను ఎటువంటి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పాకులాడాడు తప్ప ఆయన వేరే విధంగా ఎప్పుడు కూడా ఆయన స్వలాభం కోసం ఏం చేసింది. ప్రజలు ఆయన నమ్ముతున్నారు, ఆయన మద్దతు ఇస్తున్నారు. తప్పకుండా కూడా రానున్న కాలంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ధర్మం రక్షిత కోర్టు ఒక ధర్మం రక్షిస్తుంది కాబట్టి తప్పకుండా చంద్రబాబు గారు నిర్దోషిగా బయటకు వస్తారని ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అంటే ఒక పక్క ప్రభుత్వం 17A మీరు క్వాష్ పిటిషన్ కోసం వెళ్ళినప్పుడు 17A నిబంధనల ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలని చెప్పేసి మీరు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ఏమో 17A వర్తించదు, 2018 నుంచే ఈ కేసు విచారణలో ఉందని చెప్తా ఉంది. 17A గురించి మీ అభిప్రాయం? 17A అంటే ఇప్పుడు మనం రాజ్యాంగంలో అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అయితే 17A ఇవ్వాలి. వీళ్ళు సొంత రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగంలో వాళ్ళు ఏమైనా చేస్తారు. మేము ఒకటే చెబుతున్నాం మొదటి నుంచి కూడా, మీరు రూల్ పొజిషన్ చూసి రూల్ ప్రకారం మీరు చేస్తే మాకేం అభ్యంతరం లేదు, ఏం తప్పు చేయలేదు కాబట్టి మేము అన్నింటికి కూడా మా బాబు గారు కూడా సహకరించాడే లేదా జైలు ఎక్కడైనా ఆయన ఎక్కడైనా వేరే విధంగా మాట్లాడిన స్టేట్మెంట్ ఉందా? మీకు ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి పరిపాలన పోవడం ఖాయం. ఆయన ఈ విధంగా ఎన్ని అక్రమాల కేసులు పెట్టుకుని ఎవడు భయపడేది లేదు. ఆయన ఈరోజు దేవుడి దయతో నిర్దోషిగా బయటకు వస్తాడు. చెప్పండి బాబు గారు, ఎట్లా చూడొచ్చింది ఈరోజు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువడించినది మీ నాయకుడికి అనుకూలంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అండి. ఇది కేవలం రాజకీయ కక్షతో కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడు లేకపోతే ఆయన ఇట్లా చేశాడని చెప్పి చెప్పడానికి కుట్రపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి పనిన పన్నాగంలో ఇది. మీరు 2018 నుంచి విచారణ జరుగుతూ ఉందన్నారు, కానీ ఈ 17A అనేది ఎప్పుడు వచ్చింది? మీరు విచారణ మొదలుపెట్టింది 21 సంవత్సరం 21వ సంవత్సరంలో 17A అప్లికబుల్ అనేది అప్పటి నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఇది మన తెలిసి స్క్వాష్ పిటిషన్ పరంగా నోటీస్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారికి, గవర్నర్ గారికి ఇంటిమేట్ చేయలేదు. వీళ్ళు కావాల్సింది అలా కేవలం చంద్రబాబు నాయుడు గారిని అవినీతి పరుడని నిరూపించడానికే. కాబట్టి మేము ఒకటే రాజ్యాంగాన్ని నమ్ముతున్నాము, సుప్రీం కోర్టును కూడా నమ్ముతా ఉన్నాము. 17A చంద్రబాబు నాయుడు గారికి అప్లికబుల్ కాదు కాబట్టి ఆయన మచ్చలేని చంద్రుడిగా బయటికి వచ్చేసి ఆయన నిజాన్ని నిరూపిస్తారు, నిజం గెలుచుద్దని మేము అభిప్రాయపడతాం. ముఖ్యంగా చూసుకోవచ్చు. అయితే ఈ రోజు ఇప్పుడు మరి కొద్దిసేపట్లోనే ఈ తీర్పు వెలువడే అవకాశం అయితే కనపడతా ఉంది. క్వాష్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టు మరి కొద్దిసేపట్లో తీర్పు ఇస్తా ఉంది. ఒక పక్క ప్రభుత్వం వాదనలు, అదేవిధంగా చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు విన్నారు. అయితే అక్టోబర్ 20 వరకే పూర్తిగా వాదనలు పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు దానికి సంబంధించి తీర్పు వెలువడి ఈ రోజు రిజర్వ్ కోర్టు ఇప్పటి వరకు రిజర్వ్ చేసి పెట్టారు. ఈ రోజు టీడీపీ నేతలు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండానే ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో దీన్ని అయితే క్లియర్ చేయాలని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం కాసేపట్లో వెల్లడించనుంది. గత విచారణలో అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పును జనవరి 16 వరకు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, టోటల్ గా మనం చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే తీర్పు వస్తుందా అనేది కూడా మనకి తెలుస్తోంది. ఏ విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది అని అనుకోవచ్చు అంటారు? టీడీపీ నేతలందరూ కూడా తమకు అనుకూలంగా వస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దానికి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే టీడీపీ మాత్రం ఇది ఒక రకంగా సానుకూలంగా ఉంటున్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు ద్వారా అరెస్టులకు పాల్పడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి నోటీసులు లేకుండా కేవలం రాజకీయ పరమైనటువంటి విద్వేషాలతో కూడినటువంటి కుట్రలో భాగంగానే చంద్రబాబు పైన కేసు పెట్టారు. కేసు బనాయించి అరెస్టు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జిల్లాల పర్యటనలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. పోలీసులు కానీ ఇతర అధికారులు కానీ ఎవరు వెళ్ళినా కానీ స్పందించేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
అర్ధరాత్రి సమయంలో ఆయన కార్యాన్ దగ్గరికి వెళ్ళి ఆయన పడుకున్న సమయంలో కార్యాన్ తలుపులు కొట్టి అత్యంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ లో కావాలని చెప్పి కుట్రపూరితంగా రాత్రి పూట అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ను కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా అరెస్టులకు పాల్పడ్డారు. ఇదంతా కూడా కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే చూడాల్సినటువంటి అవసరం ఉంటుందన్నది టీడీపీకి సంబంధించిన వాదన. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి అంశం పైన గతంలోనే విచారణ అనేది జరిగింది. న్యాయస్థానం కూడా ఈ వ్యవహారంలో ఆధారాలు అదేవిధంగా ఇతరత్ర ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు అరెస్ట్ చేయటం అనేది సాధారణంగా జరిగేది. అయితే ఆ సమయంలో చంద్రబాబు జిల్లాల పర్యటనలో ఉండటం, ఆయన కార్యాలయంలో ఉండటం ఇతరత్ర అదంతా కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినటువంటి సిచ్యువేషన్ గానీ అధికార పక్షం అభివర్ణిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఆధారాలతో ఏదైతే పోలీస్ అధికారులు అర్ధరాత్రి కార్యాలయం దగ్గరికి వచ్చి చేసినటువంటి హడావిడి కావచ్చు, ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయమైనటువంటి కుట్ర కోణంలో జరిగిందనేటువంటి ఒక అభిప్రాయం కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలన్నీ కూడా సుప్రీం ముందు టీడీపీకి సంబంధించినటువంటి న్యాయవాదులు ఉంచినటువంటి పరిస్థితి. దీంతో క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం చర్చకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విచారణ పూర్తయిన తర్వాత కూడా క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి పూర్తి వాదనలు, పూర్తి వాదోపవాదాలు, పూర్తి ఆధారాలు విన్న తర్వాత న్యాయస్థానం తన నిర్ణయాన్ని వెలువరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇదంతా కూడా ప్రభుత్వ కక్షపూరితంగా జరిగింది, కుట్రకోణంలో జరిగింది, అరెస్టులు అనేది రాజకీయ కుట్రపూరితంగా జరిగింది కాబట్టి అనుకూలంగానే తీర్పు ఉంటుంది న్యాయస్థానంలో అని చెప్పి టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జాన్ రైట్. ఎస్ సంశయరావు, టోటల్ గా అయితే స్కిల్ కేసులో తనకు 17A వర్తిస్తుంది అని కూడా చంద్రబాబు పిటిషన్ వేసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. టీడీపీ నేతలందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మిగిలిన వాటిలైతే ఆయనకి ఏ విధంగా అయితే బెయిల్ వచ్చిందో ఈ కేసును కూడా కొట్టవేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అనుకోవచ్చు అంటారా ఏంటి? క్వాష్ పిటిషన్ కి సంబంధించి ఎక్కడ కూడా ఆ ప్రభుత్వ నిబంధనల్ని పాటించలేదని చెప్పేసి టీడీపీ గత కొద్ది రోజులుగా కూడా ఆరోపిస్తానే ఉన్నారు. కావాలనే రాజకీయ కక్షతోటే చంద్రబాబుని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఆ టీడీపీ నాయకులు గత కొద్ది రోజులుగా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి చంద్రబాబు 52 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది, బెయిల్ పై బయటకు వచ్చారు. ముఖ్యంగా అంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మరి ఆ స్కిల్ డెవలప్మెంట్ తో పాటు ఇసుక, మద్యం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ 3 కేసులు కూడా సిఐడి నమోదు చేయడం జరిగింది. ఇవేవి కూడా ఆ కేసులు 17A ప్రకారం అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ అనుమతి తీసుకోవాలి, ఎక్కడ కూడా ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని చెప్పేసి గత కొద్ది రోజులుగా కూడా టీడీపీ ఆరోపిస్తా ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం పైన క్వాష్ పిటిషన్ అనుమతి కోర్టు కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం 17A వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. అయితే అక్టోబర్ 20నే దీనికి సంబంధించి పూర్తిగా కూడా విచారణ పూర్తయింది. దాన్ని కోర్టు రిజర్వ్ చేసి జనవరి 16కు ఈ తీర్పు వెలువడించడానికి జనవరి 16కి వాయిదా వేయడం జరిగింది. మరి కొంతమంది టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడొచ్చు అంటే ఈ రోజు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి క్వాష్ పిటిషన్ వేశారు, అది విచారణ అయిపోయింది, ఈ రోజు తీర్పు వెలువడే అవకాశం కనపడుతుంది. మరి కొద్ది నిమిషాల్లోనే ఖచ్చితంగా చంద్రబాబుకి ఇది అనుకూలంగా వస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే భారతదేశంలో యాక్చువల్ గా 17A అనేది రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి చట్టం. దాన్ని కాదనేటువంటి హక్కు వీళ్ళకి లేదు. ఎందుకంటే 2018లో మీకు ఆ చట్టం వచ్చిన తర్వాత ఏదైతే ఒక జీవో ఒకటి వెలువడిన తర్వాత ప్రభుత్వం వెలువరించిన తర్వాత విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ దట్ డేట్ అంటారు. కానీ వాళ్ళు అది కాదు, ఇప్పుడు మీకు వర్తించదు, మేము ఇప్పుడు పెట్టాము కేసులో. యాక్చువల్ గా 2018లో మీరు కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, అందులో కొంతమంది ముద్దాయిలకు బెయిల్ కూడా రావటం. అటువంటి పరిస్థితుల్లో మరి 34, 35 ముద్దాయి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రోజున మీరు 2023లో ఆయన్ని ముద్దాయిగా చేరుస్తూ మీరు అక్రమంగా అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్ళిపోయినటువంటి విషయాలు మీరంతా గమనించారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెప్పేసి 18 నెలల కాలం జైల్లో ఉండి ఈడీ కేసులు ఎదుర్కొంటా ఉన్నాడో, ప్రజల్లో మన మీద ఒక నేరస్తుడు, నేరపూరితమైనటువంటి వ్యక్తి అనేటువంటి ముద్ర ఎలాగా ఉందో, ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి రానున్న ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అదే బురద చల్లుదాం అన్నటువంటి దురుద్దేశం కేసు. కాబట్టి ఖచ్చితంగా మాకు తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పి మేము భావిస్తాం. ప్రభుత్వం మాత్రం 2018 నుంచే విచారణ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వం వాదనలు వినిపిస్తా ఉంది. మరి అదేమన్నా కోర్టు ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది అనుకుంటున్నారు? లేదు, 99%
ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది పరిపాలనలో ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో, ఎవరైతే ఇంకా చాలా మంది అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ చట్టం వర్తించదు అనుకున్నప్పుడు అనేక మంది రకరకాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సుప్రీంకోర్టు మాత్రం కీలకమైనటువంటి అంటే భారతదేశానికి 17A ద్వారా ఒక దిశా నిర్దేశాన్ని ఇవ్వబెట్టిన తీర్పు ఇవ్వబోతుందని చెప్పి మేము నమ్ముతాం. చూసుకోవచ్చు. అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు తర్వాత చంద్రబాబు జైల్లో ఉండగానే మరో ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కావచ్చు, ఇసుక మద్యం వీటన్నిటిపై కూడా తీవ్ర స్థాయిలో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆ కేసు నమోదు చేయడం సిఐడి కూడా. మరి అవి కూడా నిరాధారకరమైన పూర్తిగా దుర్మార్గమైనటువంటి కేసులు. ఎందుకంటే ఇన్నర్ రింగ్ రోడ్ ఇంతవరకు లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు చేద్దాము అనేటువంటి ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు ఒక స్కెచ్ మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అనేది అసలు మనం ఒక్క చిన్న కదలిక కూడా లేదు, దాని మీద జీవో కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే ఇన్నర్ రింగ్ రోడ్ ని మళ్ళీ 70 కిలోమీటర్స్ మళ్ళీ చేంజెస్ చేస్తారంటే రూపొందించేటువంటి చేశారు. వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ కూడా చేశారు. అంటే మీరు ఎన్ని అక్రమాలు చేశారు? తర్వాత ఇసుక ఉంది. ఇసుక ఈ రాష్ట్రంలో ప్రజలకు ఉచితంగా ఇచ్చాం. ఉచితంగా ఇచ్చినప్పుడు దాంట్లో అక్రమాలు ఎలా జరుగుతాయి? ప్రభుత్వానికి నష్టం ఏముంది? ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసం పనిచేయాల్సిందే. ఏ పన్నులు ప్రభుత్వాలకి వచ్చినా సరే అది మళ్ళీ ప్రజలకు ఖర్చు పెట్టాల్సిందే, ప్రజా సంక్షేమం కోసం. కాబట్టి ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలని వీళ్ళు ఈ రోజున భూతద్దంలో చూపిస్తా వాళ్ళు ఏదైతే దుర్బుద్ధితో ఈ రోజున ఇసుకని అక్రమంగా మద్యాన్ని తర్వాత మైనింగ్ ని దోపిడీ చేస్తా ఉన్నారో ఎదుటి వ్యక్తులు కూడా అదే రీతిలో ఉంటారన్న ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అది కాక ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు తిరగకూడదు, ఒక పక్క యువనాయకుడు లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజల్ని చుట్టుముడుతా ఉన్నారు, ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలని ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతా ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళు ప్రజల్లోకి వెళ్లకుండా ఆపాలన్న దురుద్దేశంతో వీళ్ళు వేసినటువంటి కేసు తీరుస్తారు అని చెప్పి మేము కాదు ఈ రాష్ట్రంలో ప్రజలంతా కూడా నమ్ముతా ఉన్నారు. అందుకనే రేపు ప్రజా తీర్పు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా రాబోతా ఉంది. ఈ యొక్క సునామీ సుడిగాల్లో అతను కొట్టకపోవటం ఖాయం. ముఖ్యంగా చూసుకోవచ్చు. అంటే చంద్రబాబు పై పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఎక్కడ కూడా నిరూపించలేకపోయారు. అది 17A అనేది ఖచ్చితంగా వర్తిస్తుంది. గవర్నర్ అనుమతి కూడా తీసుకోవాలి. కానీ ప్రభుత్వం ఎక్కడ అనుమతులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించి కూడా చంద్రబాబును అరెస్ట్ చేశారని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తాను. ఇది ఖచ్చితంగా ఈ రోజు క్వాష్ పిటిషన్ పై చంద్రబాబుకి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిస్తుందని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఇవాళైతే తీర్పు వెలువరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్. అయితే ఈ రోజు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై మరికొద్ది సేపట్లో జడ్జిమెంట్ రాబోతుంది. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ రకంగా ఉంటుంది జడ్జిమెంట్, ఏ రకంగా రాబోతుందనే సర్వత్రా ఉత్కంఠ ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ అడ్వకేట్ శంకర కృష్ణమూర్తి మనతో ఉన్నారు. ఆయన ఈ కేసు మొదటి నుంచి కూడా ఫాలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కేసుని. మరి సెక్షన్ 17A ప్రధాన కీలకమైన కాబోతుంది. సెక్షన్ 17A పై చంద్రబాబు నాయుడుకి రిలీఫ్ ఇస్తుందా లేదా అనేది కూడా మనం ఒకసారి చూడాలి. ఇదే అంశంపై మనతో మాట్లాడుతూ ప్రముఖ అడ్వకేట్ శంకర కృష్ణమూర్తి మనతో ఉన్నారు. ఆయన మాట్లాడతారు. కృష్ణమూర్తి గారు, ఈ రోజు సెక్షన్ 17A అంశం కీలకమైంది. చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ కి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇవ్వబోతుంది. ఎలా ఉండబోతుంది ఒకసారి చెప్పండి. జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చారు 100% ఉన్నదండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ జడ్జిమెంట్ అంతకుముందు యడ్యూరప్ప గారికి కేసు ఫైల్ చేసినప్పుడు 2018లో ఈ సత్సవన 17A చేసినప్పుడు తర్వాత కేసు ఫైల్ చేస్తే 17A వర్తిస్తుందని చెప్పి ఆయన్ని కేసులో నుంచి విముక్తి గాయించారు. ఈ సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు గారికి 2018లో ఈ చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సవరణ చేసినప్పుడు అది 26/7/2018 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు 9/12/2020 వచ్చిన కేసు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసినాక ఆయన ఇంకొక ముద్దాయి అని చెప్పి 37వ ముద్దాయి అని చెప్పి సెప్టెంబర్ 8వ తారీఖున కోర్టులో మెమో పడేశారు. అంతకుముందు ఆయన మీద ఏ విధమైన పేరు కానీ ఆ కేసులో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఎక్కడా లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది సెప్టెంబర్ 8వ తారీఖుని. కాబట్టి ఈ చట్టంలో ఎప్పుడైతే ఈ సవరణ చేశారో ఈ చంద్రబాబు నాయుడు గారికి 100% వర్తిస్తుందని చెప్పి చాలా జడ్జిమెంట్లు కూడా ఉంది. అలాగే అచ్చెన్నాయుడు గారి జడ్జిమెంట్ కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే సుప్రీంకోర్టులో డిసైడ్ అయిన కేసుల్లో చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులన్నీ రిలీఫ్ అవుతాయి.
ఒక అంగాల కేసు తప్ప అన్ని కేసుల్లోనే రిలీఫ్ వచ్చే అవకాశం మెండుగా ఉన్నది. 17A చంద్రబాబు గారికి వస్తుందని అత్యుత్తర న్యాయస్థానం కనుక ప్రకటిస్తే తప్పనిసరిగా ఈ యొక్క కేసులన్నీ కూడా నీరుగారిపోతాయి, సమాధి అయిపోతాయి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇవాళ న్యాయమూర్తి ఇరువురు కూడా ఒకే ఏకాభిప్రాయంకి వస్తారా, లేకపోతే డివిజన్ ఎవరికాళ్ళు విడిపోతారా, లేదంటే ఈ కేసుని రాజ్యాంగ ధర్మాసనానికి పంపిస్తారా, లేదు అంటే కదా చూసబ్బ న్యాయస్థానానికి పంపిస్తారా అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే చంద్రబాబు నాయుడు గారికి 17 వర్తిస్తుంది, ఆ కేసులన్నీ కూడా పనివని హైకోర్టు వాళ్ళు సెప్టెంబర్ 22వ తారీఖున ఇచ్చిన క్వాష్ పిటిషన్ ని దాన్ని మళ్ళీ సెటిల్ చేసి అలౌ చేస్తే చంద్రబాబు నాయుడు గారి పిటిషన్ ని ఆయన కేసులన్నీ కూడా పోయే అవకాశం మెండుగా కనపడుతుంది. ఈ సందర్భంలో చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులతో సంబంధం ఉందా లేదా అనేది డిసైడ్ చేయాల్సింది ట్రైల్ కోర్టులో అయినప్పటికీ కూడా అది ప్రొసీజర్ ఆస్పెక్ట్ లో సిఆర్పిసిలో కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కానీ ఆ ప్రొసీజర్ ల్యాబ్స్ పోలీసు వారు సిఐటి పోలీసు వారు పూర్తిగా విఫలమయ్యారు. ఆ విఫలమైన దాని మీద ఈ లోతురా గారు కానీ సాల్వే గారు కానీ బ్రహ్మాండమైన అమోఘమైన వాదనలో సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వినిపించడం జరిగింది. హైకోర్టు వారు పరిధిలో తీసుకుపోయేటప్పటికి రెస్ట్రాస్పెక్టివ్ వస్తుంది, 18 ముందే 17లోని నేరం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము అని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది, శ్రీనివాసరెడ్డి గారు. కాబట్టి ఇది రెస్ట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటే కేసు కట్టిన కాడి నుంచే ఇది ప్రారంభం అవుద్ది తప్ప కేసు ఎప్పుడు కట్టారు? డిసెంబర్ 9వ తారీఖు 21 కట్టారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఈ మెమో పడేసింది సెప్టెంబర్ 8, 2023 సంవత్సరంలో. కాబట్టి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది కానీ కేసు రిజిస్టర్ చేసింది కానీ ఇవన్నీ కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 17A పొందుపరిచిన తర్వాతే వచ్చింది. కాబట్టి ఇంట్లో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి నేను భావిస్తున్నాను. ఎస్ హరీష్, టోటల్ గా న్యాయవాది కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే టోటల్ గా చంద్రబాబుకి రిలీఫ్ వచ్చే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని కూడా అక్కడ ఢిల్లీలో న్యాయవాది కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ ఏంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చట్టపరంగా చూసుకుంటే కనుక సుప్రీం ఇచ్చేటువంటి ఆదేశాలు ఎలా ఉంటాయి అన్నది మాత్రం ఒక రకంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక రకంగా టీడీపీ శ్రేణులతో పాటు రాజకీయ పార్టీల్లో కూడా ఈ వ్యవహారం పూర్తిగా చర్చనీయాంశంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఈ రోజు వచ్చేటువంటి తీర్పు తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? టీడీపీ అదేవిధంగా వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు పక్షపూరితంగా కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన, వైసీపీ అనుసరిస్తున్నటువంటి విధానాలపైన కూడా టీడీపీ పోరాటం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశాలపైన తెలుగుదేశం పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని ఉద్యమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో చట్టపరంగా కనుక టీడీపీకి అనుకూలంగా, చంద్రబాబుకు అనుకూలంగా తీర్పు వస్తే కనుక ఏదైతే ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కావచ్చు, ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిపక్షాన్ని నోరు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే టీడీపీ చేసిందో ఆ విమర్శలకి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు కూడా జత కావచ్చినాయి అని చెప్పి ఒక ప్రచారం కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. టీడీపీ నాయకులు అనుకుంటున్నట్టుగా, ఏదైతే న్యాయవాదులు చెప్తున్నట్టుగా సుప్రీం నుంచి వచ్చేటువంటి తీర్పు పైనే ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ. 17A నిబంధన అయితే కనుక ఖచ్చితంగా వర్తిస్తుంది అని టీడీపీ బాగా నమ్మకంతో ఉంది. అసలు తీర్పు వచ్చే వరకు అయితే అందరం వెయిట్ చేయాల్సిన అంశం.